తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల వివాద నేపథ్యంలో జలసౌధిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఏపీ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. గోదావరి నదిలో నీటి వాటాలు కేటాయింపులు లేని ప్రాజెక్టుల నిర్మాణంపై వాడివేడిగా వాదనలు జరిగాయి. చైర్మన్ ముందు తమ డిమాండ్లను సమస్యలను వివరించారు తెలంగాణ ఏపీ ఇరిగేషన్ అధికారులు. గోదావరిపై నిర్మించిన 16 ప్రాజెక్టులను జీఆర్ఎంబీకి అప్పగించడంపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించదలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు అంశం జీఆర్ఎంబీ మీటింగ్లో హాట్ టాపిక్గా మారింది. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం సమాచారం వివరాలు దాచిపెడుతుందని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణపై ప్రభావం తదితర వివరాలు అందించాలని జీఆర్ఎంబీని కోరారు. ఫ్లడ్ వాటర్ పేరుతో 40,000 క్యూసెక్లు తీసుకువెళ్తామని అంటున్నారని, ఈ పేరుతో తెలంగాణ అలోకేటెడ్ వాటర్ తీసుకువెళ్లే ప్రమాదం ఉందన్నారు. అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచర్ల ప్రాజెక్టుకు ఇంకా డిపిఆర్ తయారు చేయలేదని వివరించారు. మరోవైపు పెదవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సమావేశంలో చర్చించారు. 15 కోట్లతో తక్షణ మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీఆర్ఎంబీ కార్యదర్శి అజిగేషన్ వ్యవహార శైలిపై తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. రాష్ట్రాలను ప్రస్తావించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా జీఆర్ఎంబీలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులను వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు.